లక్ష్మీనరసింహారెడ్డి గారు, మీరు కూడా సర్పంచ్గా చేశారు, సర్పంచుల సంఘం అధ్యక్షులుగా చేశారు. అంటే ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, అంతకుముందు టీడీపీ ఉన్నా, ఎవరున్నా సరే రాష్ట్రంలో ఇదేదో మొక్కుబడిగా ఇప్పుడైతే కేంద్రం నుంచి నిధులు వస్తాయి అన్నదానికి తప్పితే ఎన్నికైన ప్రభుత్వం ఊర్లో దాన్ని కేంద్ర ప్రభుత్వం, అది జాతీయ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వం ఆ సోయే లేకుండా ఏదో పార్టీకి ఒక బలం కింద అన్నట్టుగాను, లేదు వీళ్ళు తలుచుకుంటే 4 కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇస్తారన్నట్టుగాను దాన్ని మార్చారు తప్పితే నిజంగా ఆ సెల్ఫ్ లోకల్గా బాడీ గవర్నమెంట్స్ యొక్క ఎంపవర్మెంట్ని ఏ ప్రభుత్వాలు గుర్తిస్తున్నట్లేదు. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా మీకు వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ముమ్మాటికి బీసీ వర్గాన్ని పూర్తిగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉన్న తెలంగాణలో స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు ఏదైతే ప్రభుత్వం నిర్వహించాలనుకుంటుందో ఎన్నికలు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2వ సాధారణ ఎన్నికలు. అంటే గతంలో కూడా ఏదైతే 2018లో మొదటి సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇస్తే ఈ బుద్ధిమంతులు, ఈ కాంగ్రెస్ నాయకులే కొంతమంది కోర్టులో కేసులు వేసి అప్పుడు ఎన్నికలు ఆపాలని ప్రయత్నం చేయడం వల్లనే ఆ యొక్క రిజర్వేషన్ అనేది తగ్గడం జరిగింది. వీళ్ళు ఎన్నికలలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఎట్టనో తీరుగా మొత్తం మీద మేము తొండి వేసి గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఇక వాళ్ళ నోటికి ఏది వస్తే అది హామీ ఇచ్చి అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. వీళ్ళు ఎన్నికలకు పోకముందుకు ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో కామారెడ్డిలో 42% డిక్లరేషన్ ఏదైతే ఇచ్చినారో స్థానిక సంస్థల ఎన్నికలలో, అదేవిధంగా ఉద్యోగాలలో కూడా 42% ఇస్తామని చెప్పినారు. వీళ్ళు ఎన్నికలు గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 6 నెలల్లోనే మేము కులగణన నిర్వహించి దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి మేము 6 నెలల్లోనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు 42% ఇస్తూ మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు అలాంటి దిశలో పనిచేయకుండా 2 సంవత్సరాల విలువైనటువంటి కాలాన్ని వృధా చేసి, ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క విలువైనటువంటి 2 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి ఇప్పుడు నిన్నమన్న ఏదో జూబ్లీ హిల్స్ల వెంటిలేటర్ పైన గెలిచి అంటే ఎన్నో దౌర్జన్యాలు, డబ్బులు వంచి విచక్షణ రహితంగా అంటే ఇదంతా రాజకీయ కాదు. ఒక పాయింట్ ఏంటంటే గతంలో మీరున్నప్పుడు ఈ డెడికేటెడ్ కమిషన్ ద్వారా బీసీ కులగణన అన్నది జరగల. మీరు సకల స్ట్రేట్ అవే 34% అనేది రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉంది సార్. 34% 50% స్లాబ్ అనేది దాటొద్దు అన్నప్పుడు మనం పార్టీ పరంగా ఇస్తే గందరగోళానికి ఆస్కారం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో 34% అనేది మనము అమలైంది. ఆ తర్వాత 50% క్యాప్ పెట్టిన తర్వాత మొన్న కూడా ఎస్సీ ఎస్టీ జనాభా పెరుగుతున్న బీసీ జనాభా రిజర్వేషన్ తగ్గుతూ వచ్చింది. దాన్ని బ్రేక్ చేయడానికి మీరు సైంటిఫిక్ గా చేయాల్సిన ఎఫర్ట్ చేయాల. ఈ ప్రభుత్వం చేసింది అయినా ఉపయోగం లేదు. సైంటిఫిక్ గా చేసింది ఏం లేదండి. వాళ్ళు ఇప్పుడు సైంటిఫిక్ గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది కదా, సైంటిఫిక్ గా అది ఏం జరగలేదు చెల్లదని చెప్పినారు కదా. వాళ్ళు కూడా జనగణన చేస్తూ దాంట్లోనే కులగణన చేస్తామని చూడాలి చెప్పినారు కదా. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏంది అని అంటే 2 సంవత్సరాలు కాలయాపన చేసిరు. వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఎక్కడ అడుగుతారు అంటే గ్రామాలకు పోయేటువంటి పరిస్థితి లేక ఉండే, గ్రామాలలో ప్రజలు వీళ్ళని వెంబడించేటువంటి పరిస్థితి ఉన్నది. సో వాటన్నిటినీ ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు టైం అనేది జరుపుకుంటా వచ్చినారు తప్ప ఎన్నికలు పెట్టాలనేటువంటి చిత్తశుద్ధి వీళ్ళకి లేదు. నిజంగా నేను ఒకటే ఈరోజు మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతా ఉన్నాను. వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే వీళ్ళు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారండి. బీసీలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకు సంక్షేమానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాలు అవుతుంది కదా, 40,000 కోట్ల రూపాయలు మరి ఎక్కడ పోయినట్టు? అదేవిధంగా ఈ గ్రామాలలో బీసీలు ఎవరైనా వెనుకబడిన తరగతి వాళ్ళు ఉంటే మరి వాళ్ళకు కానివ్వండి, ఉన్నత విద్య చదువుకునే వాళ్ళకి కానివ్వండి 10 లక్షల రూపాయల లోన్లు కూడా ఇస్తామని చెప్పారు. వీళ్ళు వడ్డీ లేనటువంటి రుణాలను ఇవన్నీ అడుగుతారని చెప్పే కదా వాళ్ళు ఎన్నికలు పెట్టలేదు. ఇప్పుడు మీరు కూడా సర్పంచ్గా చేశారు, మీరు పోటీ చేశారు. ఒక విద్యావంతుడిగా మీరు మీ గ్రామంలో తిరిగి ఈ టైం అంటే ఇవాళ నవంబర్ 21 అండి, డిసెంబర్ 15 కల్లా అయిపోతాయి అన్నారు. మొత్తం కలుపుకుంటే కూడా 20 రోజులు 24 రోజులు ఉంది. నోటిఫికేషన్ వచ్చాక 20 రోజులు కూడా ఉండదు అన్ని దశలు పూర్తి కావడానికి. ఈ 20 రోజుల్లో నామినేషన్లు వేసేది ఎప్పుడు, ఓటర్లని కలిసేది ఎప్పుడు, 4 అభ్యర్థుల్లో 20 రోజులు కాదు మీకు ప్రచారానికి ఆటలే 4-5 రోజులు మిగులుతుంది. నామినేషన్లు వేసి నామినేషన్ ఓకే రిజర్వేషన్లు ఖరారయ్యి
ఇది నిజంగా అక్కడ ప్రజలకి అది నా 2,000 ఉన్నాయి 3,000 ఉన్నాయి, ఒక యావరేజ్గా 2-3 వేలు ఉంటుంది అనుకుందాం ఒక గ్రామ సర్పంచ్ ఓటర్ల సంఖ్య. ఈ 2-3 వేల మంది ఇదిగో ఈ నలుగురు ఉన్నారు, వీళ్ళల్లో ఇతనైతే మంచోడు, చదువుకున్నాడు, లేదా బాగా చేస్తాడు, అంతకుముందు చేశాడు, ఈ అసెస్మెంట్కి రావడానికి అసలు ఆ టైం సరిపోద్ది. ఫస్ట్ అది చెప్పండి సార్. అంటే నేను ఏమంటున్నా సార్ అంటే స్థానిక సంస్థలు అనేది కొంత వ్యక్తిగతమైనటువంటి క్యాండిడేట్ను బట్టే జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వీళ్ళు ఇంత తొందరగా ఇంత అడావుడిగా పెట్టడానికి కారణం ఏంది అని అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏదైతే గెలిచినారో దాన్ని సాకుగా చూపించి గ్రామాలలో కూడా మాకు ఏదో బ్రహ్మాండంగా ఏదో జరుగుతుంది, గ్రామాలలో కూడా మేము వెలిగిపోతాం అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోతున్నారు. కానీ ఖచ్చితంగా వీళ్ళ కన్ను అనేది లుట్టక తప్పదు, ఖచ్చితంగా వీళ్ళకు భంగపాట అనేది తప్పదు. అయితే నేనేమంటున్నానంటే ఇంత తొందరగా పెట్టాల్సినటువంటి అంటే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఈ 3,000 కోట్ల రూపాయల అంశాన్ని ఇప్పుడు ముందరకు తీసుకొచ్చినారు. అసలు నేను ఒకటే క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నా సార్, ఈ 3,000 కోట్ల రూపాయలు ఆలస్యం కావడానికి కారణం ఎవరు సార్? ఎన్నికలు జరగకపోవటమేగా. ఎన్నికలు నిర్వహించకపోవడం ఎవరి లోపం సార్? కాంగ్రెస్ పార్టీ యొక్క లోపం వల్లనే ఎన్నికలు జరగలేదు. 2 సంవత్సరాలు మీరు టైం వేస్ట్ చేసిరు కదా, 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసిరు కాబట్టి ఆ డబ్బులు అనేది ఆగినాయి. మార్చి 31 వరకు మీకు సమయం ఉంది కదా, మరి మార్చి 31 వరకు కొంత టైం తీసుకొని నిర్వహిస్తే బాగుంటది కదా. ఈ రాత్రికి రాత్రి రిజర్వేషన్లు ఖరారు చేసి రాత్రికి రాత్రి ఎన్నికలు పెట్టిరు, 15 రోజులలోనే 3 విడతలలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి హడావుడి చేసి ఇప్పటికి 3 సార్లు చేసిరు. ఈ ఎన్నికలు కూడా మరి ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. ఇప్పటికి 3 సార్లు ఓటర్ లిస్టులు సవరించిరు, 3 సార్లు పోలింగ్ బూతులు గుర్తించారు. నాకు కూడా ఏదో చిన్న సందేహం ఉంది, క్యాబినెట్ అఫీషియల్ గా క్యాబినెట్ కాకుండా మంత్రుల దగ్గరికి ఆ ఫైల్ వెళ్ళి సంతకాలు అయిందన్నారు, మరి అది చెల్లుద్దా లేదా నాకు తెలియదు. క్యాబినెట్ సమావేశంలో కూర్చున్నప్పుడు అప్రూవల్ వేరు, విడిగా మంత్రులతో అడుగుదాం సార్. 2 ఏళ్ళు కాలయాపన చేసి ఈ 2 రోజులలో బీసీల యొక్క భవిష్యత్తును మొత్తము ప్రశ్నార్థకం చేస్తారు.